హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన M1లోని యూనిట్ 3 క్యాలిక్యులస్ దానికి సంబంధించిన రోల్స్ థీరమ్ వాటి మీద ప్రాబ్లమ్స్‌ని డిస్కస్ చేస్తున్నాం. సో, దాదాపు రోల్స్ థీరమ్‌కి సంబంధించిన 10 ప్రాబ్లమ్స్, అదేవిధంగా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరీకి సంబంధించిన 10 ఉన్నాయి. అదేవిధంగా కాషీస్ మీన్ వాల్యూ థియరీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ టైలర్స్ సిరీస్, అదేవిధంగా మెక్లారెన్స్ సిరీస్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. ఓకే, మరి చూద్దాం. వెరిఫై రోల్స్ థీరమ్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -2, రోల్స్ థీరమ్ని ఉపయోగించుకొని మనం సి వాల్యూని కనుక్కోవాలి. ఆ సి వాల్యూ ఎక్కడుంటుంది అంటే -2కి 3కి మిడిల్లో ఉంటుంది సార్. అంటే దాని మీనింగ్ -2 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ ఉంటుంది సి. ఓకే, ఆ సిని ఎట్లా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. రోల్స్ థీరమ్‌లో ఉన్న కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ మన ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది, డిరైవబుల్ అవుతుంది. మూడవది ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఆ 3 సాటిస్ఫై చేసిన తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ సి 0కి ఈక్వేట్ చేసుకొని, మళ్ళీ మనం ప్రాబ్లమ్‌లో ఉన్న ఫంక్షన్‌ని డెరివేటివ్ చేసి రెండిటిని ఈక్వేట్ చేసుకొని సిని కనిపెడతాం. ఓకే, ఒక చిన్న పాయింట్ గమనించాలి. ఎవ్రీ పాలినోమియల్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్. ఎవ్రీ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ ఇన్ ద ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్‌ని బేస్ చేసుకొని, అంటే 1/0 ఇన్ఫినిటీ అట్లా రాకూడదనమాట. మనం డిఫరెన్షియేషన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. 1/0 వస్తే అప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి గమనించుకోండి. కంటిన్యూస్ అవుతుంది ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్. డిరైవబుల్ కూడా అవుతుంది. డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ 2 పాయింట్స్ రాసేస్తాం. ఓకే, చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్‌ని రాస్తున్నాను. గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 4 ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -2, 3. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాస్తాను. సిన్స్ అంటే మనకు తెలుసు అని ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూయస్ అండ్ డిరైవబుల్ ఫర్ ఆల్ ఎక్స్ అని రాయొచ్చు. ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఎక్స్ యొక్క అన్ని వాల్యూస్కి 0 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మన ఇంటర్వెల్, పర్టికులర్గా మన ఇంటర్వెల్లో కంటిన్యూస్ డిరైవబుల్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -2, 3 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఆర్ డిఫరెన్షియబుల్ అంటాం, రెండు ఒకటే. డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ -2, 3. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అండ్ ఓపెన్ ఇంటర్వెల్? మరి క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఏదైనా ఒక వాల్యూ సి వాల్యూ అనేది -2 కూడా కావచ్చు, -2 కంటే ఎక్కువ ఉండొచ్చు, 3 కావచ్చు, 3 కంటే తక్కువ ఉండొచ్చు. అంటే ఆర్ ఈక్వల్ టు వస్తుంది. అదే ఓపెన్ ఇంటర్వెల్ -2, 3 అంటే ఆ సి వాల్యూ అనేది -2 కంటే ఎక్కువ ఉంటుంది, సి కంటే తక్కువ ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 3 కాదు సార్. ఓకే, సో అది డిఫరెన్స్. కాబట్టి గమనించండి. మరి కంటిన్యూస్ డిరైవబుల్ అయింది ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బిని చేస్తాం. మూడవ కండిషన్. నౌ రోల్స్ థీరంలో ఉన్న మూడో కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే -2, బి అంటే 3. -2 మన ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేయండి. -2 + 2 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో -2 - 3 హోల్ పవర్ 4. -2 + 2 క్యాన్సిల్, 0 పవర్ ఎనీథింగ్, మొత్తం 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇదంతా 0 సార్. మళ్ళీ 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఎఫ్ ఆఫ్ బి అంటే 3 అవుతుంది. ఎస్, ఇప్పుడు మన ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయండి. 3 + 2 హోల్ క్యూబ్. ఎక్స్ ప్లేస్లో 3 చేయండి. 3 - 3 హోల్ పవర్ 4. -3 + 3 0 ఇంటూ ఎనీథింగ్, మొత్తం 0 అయిపోతుంది.
ఓకే. కాబట్టి మీరు గమనిస్తే దేర్‌ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 0, ఎఫ్ ఆఫ్ బి 0 వచ్చింది. అంటే దేర్‌ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ ది కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరమ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రోల్స్ థీరమ్‌లో ఉన్న అన్ని కండిషన్స్‌ని సాటిస్ఫై చేసింది. ఓకే. అప్పుడు రోల్స్ థీరమ్‌ని అప్లై చేయొచ్చు. అదే రాస్తున్నాను. దేర్‌ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ satisfies all the conditions of Rolle's theorem. By Rolle's theorem, there exists కొన్ని వాల్యూస్కి మాత్రమే c belongs to -2, 3 such that there exist అంటే కొన్నిటికి, for all అంటే అన్నిటికీ అని, such that f dash of c is equal to 0. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాను. ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేస్తాను. నంబర్ 2 ఇస్తాను. నంబర్ 1, 2లో లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవి ఈక్వల్. మరి రైట్ సైడ్‌లో ఉన్నదాన్ని డెరివేట్ చేస్తాం కదా! దాన్ని 0కి ఈక్వేట్ చేస్తాం. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా రావచ్చు. అప్పుడు సి వాల్యూస్ వస్తాయి. ఓకేనా? మరి నెక్స్ట్ చూడండి. కంటిన్యూషన్ స్టెప్. చూడండి. ఆల్రెడీ మనకు తెలుసు. మన ఫంక్షన్‌ని మరొకసారి రాస్తున్నా. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ ఎస్. 2 టర్మ్స్ మీరు గమనించండి. డిఫరెన్షియేషన్‌లో 2 టర్మ్స్ మల్టిప్లయర్స్‌లో ఉన్నాయి. మరి మల్టిప్లయర్స్‌లో ఉన్నప్పుడు మనము నంబర్ 1ని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 రబ్ చేశాను కదా! గుర్తుపెట్టుకో. ఓకే. యెస్. కాబట్టి 2 టర్మ్స్ ఎప్పుడైనా డిఫరెన్షియేషన్‌లో మల్టిప్లైస్‌లో ఉన్నప్పుడు యూవీ హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. యూవీ డాష్ ప్లస్ వీయూ డాష్. డాష్ అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్, డెరివేటివ్ అని. ఓకే. సరే. మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. దీన్ని యూ అనుకోండి, దీన్ని వి అనుకోండి. యూ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్. వి డాష్, డాష్ అంటే డెరివేటివ్. సో ఇంకొక స్టెప్ మీకోసం వేస్తున్నా. డి బై డిఎక్స్ ఆఫ్ రాసుకో. ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 4. యూ వి డాష్ ప్లస్ వి అంటే ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 4. యూ డాష్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ. యూ అంటే ఏంటి? ఇది యూ, ఇది వి. ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్. ఓకే. మరి ఇక్కడ డి బై డిఎక్స్ ఉన్న చోట మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్. ఇది ఎలా ఉందంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది. ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. మరి ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ ఉంటే ఎక్స్ బదులు ఎవరున్నారు? ఎక్స్ మైనస్ 3 ఉన్నారు. ఎవరైతే ఎవరినైతే ఎక్స్ లాగా అనుకుంటామో వాళ్ళని మరొకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 4 కదా! దీన్ని ఎక్స్ లాగా అనుకో. అప్పుడు ఎక్స్ పవర్ 4కి డిఫరెన్షియేషన్ 4x క్యూబ్ అవుద్ది. మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకున్నాం దాన్ని డెరివేటివ్ చేయి, సరిపోతుంది. ఎస్. కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ అంటే ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ రాసా, ఎక్స్ రాసా, ఎన్ మైనస్ 1. 4 మైనస్ 1 ఎంత? 3. ఓకేనా? ఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 4 రాసాం. మళ్ళీ సేమ్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. 3 మైనస్ 1 ఎంత? 2 సార్. ఓకే. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం, దీన్ని ఎక్స్ అనుకున్నాం, దీన్ని ఎక్స్ అనుకున్నాం, దాన్ని డెరివేట్ చేయి. ఎక్స్కి 1, కాన్స్టెంట్కి 0. 1 మైనస్ 0 పక్కన రాయాలి. అది ఉన్నా ఒకటి లేకుండా ఒకటి. దేన్నైతే ఎక్స్ అనుకున్నాం ఎక్స్ ప్లస్ 2 దాన్ని డెరివేట్ చేయి. ఎక్స్కి 1, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. 1 ప్లస్ 0 అంటే 1. అది రాసిన ఒకటి, రాయిపోయిన ఒకటి. ఓకే. ఎస్. కాబట్టి గమనించండి. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. యూ రాశాను, వి డాష్ ప్లస్ వి యూ డాష్. ఓకే. మరి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. 4 మైనస్ 1 3. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే 3. ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ 3 మైనస్ 1 అంటే 2. ఎస్.
సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, మరి ఈ రెండిట్లో ఏదైనా కామన్ టర్మ్స్ ఉన్నాయి? ఎస్, ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ని కామన్ తీయచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈ మళ్ళీ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ని తీయచ్చు. పవర్లో ఏదైతే లీస్ట్ పవర్ ఉందో వాటిని కామన్ తీయచ్చు. ఈ రెండిట్లో 2నా 3నా పెద్దది 3, కాబట్టి దాన్ని కామన్ తీయలేము. 2 టర్మ్స్ని తీయచ్చు. ఈ రెండిట్లో చిన్న టర్మ్, సో ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ని కామన్ తీయచ్చు. మిగిలింది ఏంటి ఇక్కడ? ఇంకొక ఎక్స్ ప్లస్ 4 రాసుకో. స్టార్టింగ్లో 4 ఇంటూ ఇక్కడ ఒక ఎక్స్ ప్లస్ 2 ఉంటుంది. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ పోయింది కదా, ఇంకొక ఎక్స్ ప్లస్ 2 4 రాసా. ఇంకా ఎక్స్ మైనస్ 3 కామన్ వెళ్ళింది, దీనికి అత అయిపోయింది. మరి ఇది చూడు, 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ కామన్. ఇక్కడ ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 4లో 3 పోయినా ఇంకొక ఒకటి ఉంటుంది, ఎక్స్ మైనస్ 3. సింప్లిఫికేషన్ చేయి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్. 4తో మల్టిప్లై చేయి, 4x ప్లస్ 4 టు సైడ్. 3తో మల్టిప్లై చేయి, 3x మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుద్ది. 3 3s are 9. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్. ఇక్కడ గమనిస్తే 4x ప్లస్ 3x 7x అవుతుంది. 8 మైనస్ 9 మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్స్ ప్లస్లో సి సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సి ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ సి మైనస్ 3 హోల్ క్యూబ్ ఇంటూ 7c మైనస్ 1. దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా. ఎక్స్ని చూడు, సి సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 2 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్ని కూడా ఈక్వల్ చేసేస్తాం 0కి. ఇది ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు సి వాల్యూస్ వస్తాయి. ఫ్రమ్ 1 and 2 we get చెప్పండి, సి ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ సి మైనస్ 3 హోల్ క్యూబ్ ఇంటూ 7c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మరి ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేద్దాం. సి ప్లస్ 2 హోల్ క్యూబ్ అంటే సి ప్లస్ 2 ఇంటూ సి ప్లస్ 2గా రాసుకో. ఓకే, ఇంకా సి మైనస్ 3 ఒక్కొక్క టర్మ్ 0కి ఈక్వేట్ చేస్తున్నాం కాబట్టి సి ప్లస్ 2 ఇంటూ సి ప్లస్ 2 రాయొచ్చు. ఓకే, మరి ఆ మూడిట్లో ఏ వాల్యూస్ అనేవి మన ఇంటర్వెల్లో ఉంటాయి చూడండి. సి ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 0 ఆర్ సి మైనస్ 3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 7c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. సి ప్లస్ 2 ఇంటూ సి ప్లస్ 2 అంటే క్యూబ్ అటు సైడ్ పోతే 0 అయిపోద్ది. సో సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. అదేవిధంగా సి మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? నెక్స్ట్ 7c ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 1/7. ఎస్, ఇప్పుడు ఈ మూడిట్లో ఏ వాల్యూస్ మన ఇంటర్వెల్లో ఉంటాయి? మీరు గమనిస్తే నంబర్ లైన్ తెలుసు, చిన్నప్పుడు డ్రా చేశాను. 0 -1 -2 -3 ఇక 1 2 3. ఓకే, ఇప్పుడు చెప్పు, మన ఇంటర్వెల్ -2 to +3. ఓకే, -2 కంటే ఎక్కువ ఉండాలి, 3 కంటే తక్కువ ఉండాలి. ఓకే, -2 కంటే ఎక్కువ ఉండాలి, -2నే ఉంది కాబట్టి ఇది తీసుకోవద్దు. ఆర్ ఈక్వల్ టు తీసుకోకూడదు, క్లోజ్డ్ అయితే తీసుకోవాలి. మన స్టేట్మెంట్లో ఓపెన్ ఇంటర్వెల్ ఉంది, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, అదే రాసింది మనం. -2, 3 అది ఓపెన్ ఇంటర్వెల్. నెక్స్ట్ 3 ఉందా, 3 కూడా తీసుకోవద్దు, ఆర్ ఈక్వల్ టు తీసుకోవద్దు. 1/7. ఎస్, ఇక్కడ 1/7 అంటే ఎంతనో చూద్దాం. ఇక్కడ 7 టేబుల్లో 1 ఉండదు కాబట్టి 0 పెట్టుకున్న, 7 1 7 ఇంకా 3 ఉంటుంది. ఓకే, 0.1 అంటే 0.1 అంటే ఇక్కడ ఉంటుంది 0.1, ఇది 0.2 అట్లా. కాబట్టి ఇది ఒక్క వాల్యూనే మన ఇంటర్వెల్లో ఉంటుంది. ఎస్, కాబట్టి డైరెక్ట్గా నేను రాసేస్తున్నా. సో దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు 1/7 దట్ లైస్ ఇన్ ద ఇంటర్వెల్ -2, 3. సో ఇది అన్నమాట. కాబట్టి హెన్స్ రోల్స్ థీరం ఈజ్ వెరిఫైడ్. ఓకే,
అవి ఏవి ఉంటాయి అనేది మనం చెక్ చేసుకొని దాని తర్వాత ఒక్కొక్కసారి 2 వాల్యూస్ కూడా ఆ ఇంటర్వెల్‌లో ఉంటాయి. 3 వాల్యూస్ కూడా ఉంటాయి. ఓకే. సో, ఇట్లా చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బాయ్.